డేరా బాబా అరెస్టు పెద్ద రచ్చ జరిగింది కదా. ఇప్పుడు డేరా బాబు నిర్దోషని హైకోర్టు తేల్చి చెప్పింది. డేరా సత్య సౌదా సంస్థ అధిపతి వివాదాస్పద మత గురు గుర్మీత్ రామ్ రహీం సింగ్ డేరా బాబాని పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2002లో జరిగిన జర్నలిస్ట్ రామచందర్ ఛత్రపతి హత్య కేసులో మేరకు శనివారం తీర్పు ఇచ్చింది. రామచందర్ నడుపుతున్నటువంటి పురాణవ్ అనే పత్రికలో డేరా ప్రధాన ఆశ్రమంలో మహిళా అనుచరులపై లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ ఓ లేఖ ప్రచురితమైంది. ఆ తర్వాత దొండగులు జరిపిన కాల్పులో రామచందర్ తీవ్ర గాయాలపై ఆసుపత్రిలో చనిపోయారు. 2019 జనవరిలో పంచకులాలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం గుర్మీత్తో పాటు ముగ్గురిని దోషులుగా తేల్చింది. ఈ తీర్పును డేరా బాబా హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ప్రధాని జస్టిస్ శీల్ నాగు నేతృత్వం ధర్మాసనం శనివారం గుర్మీత్ని ఈ కేసులో నిర్దోషిగా ప్రకటించింది. తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నట్టు రామచంద్ర కుమారుడు అంశుల్ ఛత్రపతి వెల్లడించారు. డేరా బాబా ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైల్లో ఉన్నారు. ఇద్దరు మహిళా అనుచరుల మీద అత్యాచారం కేసులో మాత్రం 2017లో కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్ష మాత్రం అనుభవిస్తున్నారు.